ఇక బిగ్ బాస్ షో చాలా వివాదాల మధ్య జరుగుతూ ఉంటుంది. చాలా మంది అపోజ్ చేస్తూ ఉంటారు. సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో అదొక పనికి మాలిన షో, ఆ షో వల్ల ఎవరికి ఉపయోగం లేదు, యువత పెడదవ పడతారు, వేస్ట్, అది దాన్ని బ్యాన్ చేయండి అని చెప్పి ఎన్నోసార్లు ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ షో చర్చలోకి వచ్చింది, వివాదాల చుట్టూ తిరుగుతోంది. కారణం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో హోస్ట్ శ్రీముఖి, అలాగే గెస్ట్లుగా ఉన్న నవదీప్, బిందు మాధవి, అభిజిత్, ఈ ముగ్గురు చేసిన వ్యాఖ్యలు ఎక్స్ట్రాలకు నెటిజన్లు అయితే విపరీతంగా మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉప్పల్ బాలు విషయంలో నవదీప్ ఒక అసహ్యకరమైన రీతిలో మాట్లాడాడు నవదీప్ అని చెప్పి ఉప్పల్ బాలు అండ్ ఉప్పల్ బాలు ఫ్యాన్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉప్పల్ బాలుని బిందు మాధవి అయితే మీరు ట్రాన్సా అని అడిగింది కూడా అంత ఓపెన్ గా, అది చాలా అభ్యంతరకరం. అండ్ రన్నింగ్ రాజా విషయంలో అయితే ఒక పురుగుని చూసిన అంతకంటే హీనంగా శ్రీముఖి రన్నింగ్ రాజాతో మాట్లాడింది. అంటే నేను చెప్పు తీసుకుపడతాను అని మాట్లాడడం చాలా అభ్యంతరకరం అంటూ, ఎందుకు వీళ్ళకి ఇంత బలుపు, వీళ్ళకి అంత సీన్ ఉందా అన్నట్టుగా విపరీతంగా వీళ్ళ నలుగురిని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ప్లాన్డ్ గా చేశారు, స్క్రిప్టెడ్, ఇది కావాలనే జనాల్లో ఒక చర్చ జరిగితే బిగ్ బాస్ కి ఒక పబ్లిసిటీ వస్తుంది, అందుకని ఇలా చేశారు అనేది మరి కొంతమంది చెప్తాం అన్నమాట. ఏదేమైనా ఒక మనిషిని అలా మనిషికి ఇచ్చే గౌరవం ఒక మనిషి ఇవ్వాల్సిందే, మనిషిని మనిషిగా చూడాలి. కానీ వీళ్ళు చేస్తోంది ఎవరికి నచ్చడం లేదు. అంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఏంటంటే బిగ్ బాస్ లో ఎంటర్ అవ్వటానికి ఒక వేదిక. దీనికి ఏంటంటే చాలా వేలాది మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, తర్వాత సెలబ్రిటీస్ కానీ, ఒక పనితో బాగా గుర్తింపు వచ్చిన వాళ్ళు కానీ, సాధారణ గృహిణులు, తర్వాత రకరకాలుగా ఎవరైనా దానికి అప్లై చేసుకోవచ్చు. ఇలాగ ఏమైందంటే థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ దీనికి వచ్చాయి. కానీ ఇప్పుడు నవదీప్ కానీ, తర్వాత అభిజిత్ కానీ, శ్రీముఖి కానీ, బిందు మాధవ్ కానీ, వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయాల్సింది కేవలం 15 మందిని, 15 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయాలి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళని పిలవటము, వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించమని చెప్పడం, వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడగటము, అంటే సైకలాజికల్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, తర్వాత ఆయన టాలెంటు, తర్వాత ఆయన క్యారెక్టర్ కోసం బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మన బిగ్ బాస్లో తీసుకొస్తే యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా, ఇలా రకరకాల కోణాల్లో వాళ్ళు జడ్జిలుగా నిర్వహిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అది శృతి మించుతోందా, నిజంగా మీకు జడ్జిమెంట్ ఇవ్వమన్నారు కాబట్టి, మిమ్మల్ని 15 మందిని సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఒక వ్యక్తిని మరింత మానసికంగా ఆ విధంగా మీరు ప్రశ్నించవచ్చా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న, ఎక్కువగా ట్రోలింగ్ అవుతున్న ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఉప్పల్ బాలు నవదీప్ని ఉద్దేశించి చాపనార్థాలు పెట్టిన వీడియోలు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒరే నువ్వు నాశనం అయిపోతావు నవదీప్, నాకు ఫ్యాన్స్ లేరు అంటావా, నీకు ఎక్కడ ఫ్యాన్స్ ఉన్నారని అడుగుతావా, నీకేమన్నారా ఫ్యాన్స్, ఇట్లా రకరకాలుగా ఆయన ఉప్పల్ బాలు బాగా ఎమోషన్ అయిన ఒక వీడియోతో పెట్టారు. అందుకు ఇదేంటంటే మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవి వెకిలి వీడియోస్ కదా అని నవదీప్ అడిగితే, అందుకు బాలు మొదట్లో కొంత వల్గర్గా వీడియోలు చేశాను, చాలామంది మార్చుకోవాలని చెప్పడంతో తాను కూడా మారానని చెప్పాడు. ఇలాగే ఎందుకు ఉండాలి, కొంచెం మారాలనుకున్నాను, ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేయటం లేదని ఉప్పల్ బాలు సమాధానం ఇచ్చాడు. అనంతరం శ్రీముఖి, బాలు మీరు బిగ్ బాస్కి డబ్బుల కోసం వెళ్తున్నారా, ఫేమ్ కోసమా, ఎక్స్పీరియన్స్ కోసం అని అడిగితే, తన అభిమానులు చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాలని మెసేజ్లు చేస్తున్నారు, అందుకే వెళ్తున్నాను అన్నాడు. కానీ నవదీప్ మాత్రం అతడు ఫ్యాన్ ఫాలోయింగ్పై ఒక ప్రశ్న వేశాడు. నవదీప్ ఏమడిగాడంటే, నిజంగా నమ్ముతున్నారా మీకు వాళ్ళంతా ఫ్యాన్స్గా ఉన్నారని, మీ నుంచి వాళ్ళు చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని నా ఫీలింగు, జనరల్గా బయట కూడా అదే ఫీలింగ్ అంటూ ఒక కామెంట్ చేశాడు. మరోవైపు బిందు మాధవి అయితే ఒక అడుగు ముందుకేసి బాలు ట్రాన్స్ కదా అని ప్రశ్నించగా బాలు కాదని సమాధానం ఇచ్చాడు. మరి గతంలో వీడియోలు అట్లా యాక్ట్ చేసావు కదా అని అంటే, వీడియోల కోసం అట్లా నటించానని ఆయన అన్నాడు. దీనిపై నవదీప్ మరోసారి సూటిగా స్పందించి, మీరే చెప్తున్నారు కదా డబ్బుల కోసం వల్గర్గా నటించానని చెప్తున్నారు కదా అనే అంశాన్ని ఆయన ప్రస్తావించాడు. ప్రస్తావించిన క్రమంలో నా ఫ్యామిలీ కోసం, నా ఫుడ్ కోసం ఇది చేయాల్సి వచ్చింది సార్ అని ఉప్పల్ బాలు సమాధానం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏంటంటే తప్పేం లేదు, మీ పరిస్థితుల్లో ఎవరు వచ్చి మీకు రూపాయి ఇవ్వలేదు కదా, ఏది వర్కౌట్ అయింది అది చేశారు, జనాలు చూశారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు డబ్బులు ఇచ్చారు, ఇదంతా ఓకే అని చెప్పిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అగ్ని పరీక్షలో మిమ్మల్ని లోపలికి పంపి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని నవదీప్ అడిగాడు. దానికి బాలు కొంత సమయం ఇస్తే మారగలనని చెప్పాడు. ఉప్పల్ బాలు అంటే ఇలా కూడా ఉన్నాడా అని నేను లోపలికి వెళ్ళిన తర్వాత నిరూపించుకుంటానని ఆయన ప్లీజ్ చేశాడు. అంటే కేవలం మీపైన ఏర్పడిన ఇమేజ్ని మార్చుకోవటానికే మీరు వెళ్ళాలనుకుంటున్నారా, అదే మీ ప్రధాన కోరిక,
అని నవదీప్ అంటే, మీ ఇమేజ్ కరెక్షన్ కోసం మీరు ఎలాంటి వారో ప్రజలు తెలుసుకోవాలి, అది మీకు మంచిది కాబట్టి మేము మిమ్మల్ని లోపలికి పంపాలని మీ ఉద్దేశం అంతేనా అని ప్రశ్నించాడు నవదీప్. కానీ ఇక్కడ అంతా ఏమైందంటే, అదే నా కోరిక అంటే, మరి ఇన్ని వేల మందిలో 15 మందిని పంపాలన్న బాధ్యత మాకుంది, అందుకు మిగతా వాళ్ళని చూస్తే నీకంటే వాళ్ళకి నేను ఓటు వేస్తానని చెప్పాడు. రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. బిందు మాధవి అలాగే అభిజిత్ కూడా బాలుకి రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో ఈ అగ్ని పరీక్ష గేట్లు అయితే మూసుకుపోయే. బాధేస్తుందని శ్రీముఖ్ అడిగితే, నేను వెనక్కి తగ్గను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు బిగ్ బాస్కి వస్తానని ఆయన చెప్పాడు. 6 ప్యాక్ చేస్తానని బాలు చెప్పాడు. చివరికి నవదీప్ కూడా బాలును ప్రోత్సహిస్తూ జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ పెంచు, మొత్తం జనాలు షాక్ అవుతారని అన్నాడు. ఏదేమైనా ఇన్ని రకాల ప్రశ్నలు సంధించి ఆయన వ్యక్తిగతంగా కానీ ట్రాన్స్ అనటం కానీ, నీకు అందరూ ఉన్న వాళ్ళంతా పిచ్చి ఫ్యాన్స్, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, నీకు అర్హత లేదు అన్న అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడడంతో ఆయన ఎమోషన్ అయిపోయి నన్ను బిగ్ బాస్కి వెళ్ళనివ్వకుండా నవదీప్ అడ్డుకున్నాడని ఆరోపణ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. తను ఈ వల్గర్ వీడియోలు అంటే అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. స్టేజ్పై పిలిచి కనీసం ఒక టాస్క్ ఇవ్వకుండా ఎంతసేపు వ్యక్తిగతంగా నా పైన దాడి చేశారు, వ్యక్తిగతంగా నా ప్రశ్నల్ని, నా లోపాలని ఎత్తి చూపారు అన్నదా ఇప్పుడు ఉప్పర్ బాలు ఎక్కువగా మాట్లాడుతున్నది. అభిజిత్ తన గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుంటే నవదీప్ అడ్డుకున్నారని ఉప్పర్ బాలు ఆరోపిస్తున్నాడు. నన్ను ఎంతగానో అవమానించావు, నీ వల్ల నాకు వచ్చే అవకాశం కూడా పోయి నా జీవితం నాశనం అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ఒక రిలీజ్ చేశాడు. అలాగే మీరు ప్రస్తావించినట్టు శ్రీముఖి ఈ రన్నింగ్ రాజాకు సంబంధించి ఆయన ఒక షో చేస్తుంటే ఆ వీడియో కూడా ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. అంటే మీరు ప్రోమోస్ కోసం చేస్తున్నారా లేదంటే నిజంగా అట్లా వ్యవహరిస్తున్నారా అనే అది ఒక చూసుకుంటే, ప్రోమో కోసం చేసినా కూడా అంత నీచంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మీ షోలు మీ రేటింగ్లు సంతకల్లా మీరు మరి అంత ఘోరంగా ఎదుటి మనుషుల్ని, కొందరు టాలెంటెడ్ ఉన్న వాళ్ళని ఎవరైతే మీ షోలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రదర్శించే ప్రదర్శనలు, వాళ్ళు మాట్లాడే అంశాలని చాలా ఎటకారంగా, అంటరానితనం, అస్పృశ్యత అన్నట్టుగా వాళ్ళని టచ్ చేస్తుంటే టచ్ చేయొద్దని పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. అంటే మీరైతే సెలబ్రిటీలు అవ్వచ్చు, మీరు కూడా ఇలాంటి అవకాశాలతోనే సెలబ్రిటీలు అయ్యారనే విషయాన్ని నవదీప్ కానీ శ్రీముఖ్ కానీ అభిజిత్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అభిజిత్ గ్రీన్ కార్డు ఇస్తుంటే నవదీప్ ఎలా అడ్డుకుంటాడు? ఇది ఇప్పుడు ఉప్పర్ బాలు అడుగుతున్న ప్రశ్న. ఏదేమైనా ఇలాంటివి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉప్పర్ బాలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకి సోషల్ మీడియాలో వాళ్ళకు ఉండాల్సిన ఫాలోయింగ్ ఉంది, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. కానీ ఇలాంటి బిగ్ బాస్ షోలు ఇలాంటి వాళ్ళని మీరు పెడుతున్నారు కదా, దానికి ఒక ఎంటిటీ ఉందా, దానికి ఒక శాంటిటీ ఉందా, ఎలా నడుస్తుందో రకరకాల విమర్శలు ఉన్నాయి. సరే, అది కొందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుందాం, ఆ ఫార్మేట్ చాలా కంటిన్యూ అవుతున్నారు, చేసుకోండి. కానీ ఈ సెలక్షన్స్లో మీరు మరీ ఎంతగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. మీరు నచ్చలేదు మాకు, మీ ప్రొఫైల్ అన్ని చూసిన తర్వాత మాకు సెట్ కావట్లేదని చెప్పవచ్చు. కానీ ఇలా గుచ్చి వ్యక్తిగతంగా వాళ్ళు బాధపడేటట్టుగా, ఎమోషన్ అయ్యేటట్టుగా మీరు ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో అందుకే మీరు ట్రోల్ అవుతున్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే మంచిది. రైట్. ఇక ఎప్పుడు వివాదాల్లో ఉండే అనసూయ భరద్వాజ్